రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని మీరెట్లా డిఫైన్ చేస్తారు? ప్రధానమంత్రి ఆ ఈ వ్యక్తుల యొక్క ఒత్తిళ్లకు లోనైనప్పుడు దాన్ని వాళ్ళు కొద్దిగా మిస్యూజ్ చేస్తారు. ఆ 450 మంది భవిష్యత్తు నాశనం చేద్దాం అనేది సిగ్గుమానం ఉన్నోడైతే రాజీనామా చేయాలి దానికి. ఈ 3 నెలలు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తును ఒక ప్రశ్నార్థకంగా చౌరస్తాకు తీసుకొచ్చినాయి అని అక్కడక్కడ అంటున్నారు. అప్పుడేంటంటే మోడీ ఏం చేయలేకపోతుంది. ఒక మంచి అవకాశం నరేంద్ర మోదీకి వచ్చింది, ఒక మంచి అవకాశం కేసీఆర్కి వచ్చింది. అంటే మోడీ చేయకపోతే ఇంకా భారతీయ సంస్కృతిలో ఉన్న మంచిని ఇంకెవరు చేస్తారు? నమస్తే. భారతదేశ రాజకీయాలలో ఇవాళ జరుగుతున్న చర్చ ప్రధానంగా కోర్టుల చుట్టూ. 2014 నుంచి 2026 ఇవాళ మనం మాట్లాడుతున్నంత వరకు చాలా సందర్భాల్లో న్యాయస్థానాలే పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడుతూ వస్తున్నాయి. ఆలస్యమైనా సరే న్యాయం తప్పకుండా జరిగి తీరుతుందని ఒక భరోసా భావన చాలామందిలో ఉండేది. ఇప్పుడు లేదని కాదు, కానీ దాని చుట్టుముట్టు ఒక రకమైన చర్చ జరుగుతున్నది. సీజే కాక్రోచ్లని మాట్లాడము, అనంతర పరిణామాలు తెలుసు మనకు. రాజకీయాలు, న్యాయ వ్యవస్థ ఎట్లా ఉన్నది, భారత ప్రజాస్వామ్యము చెప్తున్నది ఏమిటి, ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఏమిటి, వీటి గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఇవాళ జరుగుతున్న పరిణామాలు, నల్సార్ విద్యార్థులు, లేకపోతే కనుక సీజే వ్యవహారం, ఆయన మళ్ళీ తర్వాత కోపం కూడా జరిగింది. ఇదంతా రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? అంటే రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా చట్టాలను తయారు చేస్తూ ఉంటారు. రకరకాల ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. రకరకాల వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఇండస్ట్రియలిస్టుల ఇంట్రెస్ట్లు ఉంటాయి, పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగ పరిధిలో ఇవి నిలబడయా, ప్రభుత్వం ఏమన్నా హద్దులు మీరుతున్నదా, పార్లమెంట్ చేసిన చట్టాలకు రాజ్యాంగం యొక్క శాంక్టిటీ ఉంటుందా ఉండదా, ఆ స్పిరిట్ ఉంటుందా లేదా, ఆ స్ఫూర్తి ఉంటుందా లేదా అనేది వాళ్ళు ఆ వెలుగులో పరిశీలించి కొట్టేస్తూ ఉంటారు. వీళ్ళు చేసిన చట్టాలను చాలా వరకు అప్పల్లి చేస్తారు. ఏమన్నా తేడాలు ఉంటే ఇది అమెండ్ చేయమంటారు, లేదా రద్దు కూడా చేస్తారు చట్టాలను. రకరకాల ఆర్డినెన్స్లు కూడా వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో, ఇట్లాంటి వాటిలలో. వాటిని కూడా ఇది ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉందా, ఆర్టికల్ 19 ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిశీలించి అక్కడ ఒకవేళ త్రిసభ్య బెంచ్ కావచ్చు, లేకుంటే 5 జడ్జీల బెంచ్ కావచ్చు, లేదా 9 మంది జడ్జీల బెంచ్ కావచ్చు, ఫుల్ బెంచ్, ఇట్లా ఒక్కోసారి కాన్స్టిట్యూషనల్ ప్రశ్న వచ్చినప్పుడు కొందరు జడ్జీలు డిఫర్ అవుతారని అనుకున్నప్పుడు ఫుల్ బెంచ్ ఉంటుంది అన్నట్టు. ఈ 9 మందితో కూడా ఉంటుంది. సో ఇట్లా ఈ బెంచెస్ వేసి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కాపాడడం అనేది సుప్రీంకోర్టు చేస్తుంది. చాలా వరకు అట్లాంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ చాలా వచ్చినాయి. అయితే వాళ్ళ మనస్తత్వాలను బట్టి కూడా చీఫ్ జస్టిస్లు వాళ్ళకున్న డిస్క్రిషన్ ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తిని కూడా వాళ్ళకు అనుకూలంగా దాన్ని డిఫైన్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే అన్వయించడంలో వాళ్ళకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటును ఒకవేళ ప్రధానమంత్రి ఆ ఈ వ్యక్తుల యొక్క ఒత్తిళ్లకు లోనైనప్పుడు దాన్ని వాళ్ళు కొద్దిగా మిస్యూజ్ చేస్తారు. లేదు, ఒకసారి ఈ పొజిషన్లోకి వచ్చాక మనకేం కాదు, ఇంకా మనం ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు, ఈ దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానానికి నేను అత్యున్నత స్థానంలో ఉన్న జడ్జిని అనుకున్నప్పుడు వాళ్ళు నిర్మోహమాటంగా వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షించాలనే తపనతోని జడ్జిమెంట్స్ ఇచ్చిన ఎంతోమంది గొప్పవాళ్ళు, కృష్ణయ్యర్ కానీ, వెంకటరామయ్య కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు, చంద్రచూడు, మనకు అటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు. మన జీవన్ రెడ్డి కూడా చాలాసార్లు మంచి జడ్జిమెంట్స్ ఇచ్చాడు. ఇట్లా ఉన్నారు, చాలామంది జడ్జెస్ ఉన్నారు. జస్టిస్ రమణ ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే ఏంటంటే సహజంగానే బీజేపీ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాయి. అంటే సుప్రీం పవర్గా మోడీ ఎదిగాడు, నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఆయనకి ఏది అతీతం కాదు. అంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ విషయంలో మనం ఒత్తిడి తేవద్దు, ఇంటర్ఫేర్ కావద్దు అనే ఇది కూడా లేదు. ఆయన అందరినీ ఎట్లయితే సిబిఐని, ఈడీని జబ్ సంస్థలుగా మార్చుకున్నారో
ఇవాళ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని చీఫ్ ఎవరైతే ఉన్నారో మిశ్రా, ప్రెసిడెంట్ మనన్ మిశ్రా. ఈ మిశ్రా అంటే ఆయనే మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన దానికి చైర్మన్ అయ్యాడు. అయితే దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు బార్ అధ్యక్షునికి 4 years కంటే ఎక్కువ ఉండకూడదని ఆంక్ష ఉంది. అంటే సుప్రీంకోర్టు కంటే పెద్దది ఏది ఉండదు. ఇంకా సుప్రీంకోర్టే సార్. సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కి ఏమో 4 years అని ఉంటే, వీళ్ళు ఏం చేశారంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దానికి అన్లిమిటెడ్ అని పెట్టారు. ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారు. అట్లా ఉండకూడదు కదా, దేనికైనా ఒక టెన్యూర్ ఉండాలి కదా. ఇక ఆయనకి ఎదురు లేదు, 12 ఏళ్ళ నుంచి ఆయనే ఇక నాన్ స్టాప్గా 7 సార్లు ఎలక్షన్ ఉండదు, ఏముండదు, తిరుగులేదు అధికారానికి. ఇక ఆయనను తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెట్టారు. ఇక ఎందుకంటే మొత్తం దేశంలో న్యాయవాదులు అందరి తరఫున ఆయన అడ్వకేట్ కదా, ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఆయన తీసుకుపోయి ఆడ పెట్టుకొని ఆయన ద్వారా బార్ కౌన్సిల్ను కంట్రోల్ చేయాలనేది మోడీ, అమిత్ షాల ప్రయత్నం. అయితే యాక్చువల్గా ఏం జరిగింది, ఇప్పుడు బయట కనబడుతున్న స్టోరీ వేరు. ఏది? నల్సార్ స్టూడెంట్స్ది. ఇంటర్నల్ స్టోరీ వేరు. ఇంటర్నల్ స్టోరీ ఏంటంటే అమిత్ షా, మోడీ, సీజే నాకు వచ్చిన సమాచారం మేరకు నేను అన్వయించి చెప్తున్నదే తప్ప ఎటువంటి ఆధారాలు, రుజువులు చెప్పమంటే నేను చెప్పలేను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది, నేను గెస్ చేస్తున్నది, నాకు తెలిసిన సమాచారం మేరకు నేను దాన్ని అన్వయిస్తున్నది. జోడించి చెప్తున్నాను. ఎందుకంటే విశ్లేషకుడు అన్నప్పుడు వచ్చిన వార్తల ఆధారంగా విశ్లేషిస్తున్నాడు. సో ఆ పరిధి నాకుంది. ఈ ముగ్గురు కలిసి ఎట్లా ఈ జెన్జీ ఏదైతే వస్తున్నదో ఇది సుప్రీంకోర్టు సీజే యొక్క నోరు జారడం వల్ల మొదలైంది. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి బయటకు వచ్చేది, ఏదో రూపంలో డిస్కాంటెంట్ అనేది వచ్చేది. అంటే ఆ రోజు ఆయన మాటలతోనే అది ఫ్లేరప్ అయింది. అలా మొత్తం దేశం అంతా విస్తరించింది. ఏ స్థాయికి పోయిందంటే అసలు నరేంద్ర మోడీ గారు డీలిమిటేషన్ బిల్ కూడా పెట్టలేని స్థాయికి, మహిళల రిజర్వేషన్లది కూడా అది. ఇప్పుడు ఇవన్నీ చేస్తే మళ్ళీ రేపు సీట్లు పెరిగితే మళ్ళీ జెన్జీ వాళ్ళు వచ్చి అలా కూర్చుంటారు, రేపు మన గెలుపు కష్టమవుతుంది అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లో బాగా కాన్ఫిడెంట్గా ఉన్న మోడీ ఒక్కసారి అయోమయంలో పడిపోయాడు. ఏమన్నా చేసి దీనికి ఎక్కడో ఒకడ ఫుల్ స్టాప్ పెట్టాలి. అయితే ఈ ముగ్గురు ఆలోచనలోంచి వచ్చిందే బీసీ, అంటే ఈయన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మిశ్రా రాసిన లేఖ. ఆ లేఖ 5 గంటలకు 6 గంటలకు రాసిండు. రాసిన తర్వాత ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు ఇక్కడ, ఏది మన నల్సార్ యూనివర్సిటీలో. డైరెక్టర్ ఎవరైతే బీసీ ఉన్నాడో ఆయన కానీ అక్కడ ఉన్న వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ చేసి ఏం చేశారంటే, మేము అట్లాంటి ఎంక్వైరీలు ఏం చేయదలుచుకోలేదు, ఇప్పుడైతే మాకు అటువంటి ఆలోచన లేదు అని చెప్పేసి ఆ లెటర్కు ఫిట్టింగ్ సమాధానం ఇచ్చారు. ఎందుకంటే యూనివర్సిటీ అనేది అటానమీ ఉంటుంది. ఆయన ఎవరో లెటర్ రాయడం ఏంది అసలు, ఆదేశించడం ఏంది అసలు. రెండవది, ఇప్పుడు వీళ్ళు ఇంకా అడ్వకేట్లే కాలే కదా, స్టూడెంట్సే కదా వీళ్ళ మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్కి ఏం పవర్ ఉంటుంది. రెండవది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు దానిలో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, ఒక ప్రెసిడెంటేనా, అదేమన్నా నియంతృత్వమా? డెమోక్రటిక్ కంట్రీ కదా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సర్వశక్తులు ఉంటాయా, సర్వ పవర్స్ ఉంటాయా? ఉండవు కదా. అదొక బాడీ కదా, బాడీకి ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆ బాడీలో ఎవరు ఉంటారు, సొలిసిటర్ జనరల్ ఉంటారు, అటార్నీ జనరల్ ఉంటారు, వాళ్ళిద్దరు మెంబర్స్ అందులో. వాళ్ళతో పాటుగా అన్ని బార్ అసోసియేషన్ల ప్రెసిడెంట్స్ ఉంటారు, రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మరి వీళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఏదో కళ వచ్చినట్టుగా అప్పటికప్పుడు ఓ లెటర్ రాసి గీకి పడైతే దానికి యూనివర్సిటీ కట్టుబడి ఉండాలనా? అయితే వెంటనే ఏమైందంటే ఈయన రాసింది అన్డెమోక్రటిక్ ఉంది. మీకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, నేను విశ్లేషకునే కాదు, నేను న్యాయవాదిని. 40 సంవత్సరాలు, 40 ఏళ్ళు నేను అంటే ప్రాక్టీస్ కొంతకాలం చేశాను, బట్ స్టాండింగ్ 40 ఏళ్ళు ఉంది. తర్వాత నేను ప్రాక్టీస్ చేయకపోయినా చాలామంది జూనియర్స్కి నేను గైడ్ చేశాను. చాలా కేసులు గెలవడానికి నేను ఇచ్చిన సజెషన్స్ చాలా ఉపయోగపడ్డాయి. 86 నా ఎన్రోల్మెంట్. ఆ లెటర్ నాకు మన ఒక మిత్రుడు పంపించాడు. అది చదివిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏం తెలుసా, రేపు పొద్దున ప్రెస్ క్లబ్లో నా బార్ కౌన్సిల్ సర్టిఫికేట్ తలగబెడదామని అనుకున్నాను. నేను బార్ కౌన్సిల్కి ఇటువంటి వేదవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాం?
బార్ కౌన్సిల్ ఒక అడ్వకేట్ డెమోక్రాటిక్గా ఆలోచించే వ్యక్తి చేతులు ఉండాలి కదా. ఒక పార్టీకి అంటగాగే ఓ వెధవ చేతుల్లో బార్ కౌన్సిల్ పోయింది కదా. ఆ వెధవ కింద నేను ఒక సభ్యుని ఉండన్నా, అంత కోపం వచ్చింది. వచ్చిన తర్వాత నేను టకటక నా ఒపీనియన్ 10 మందికి షేర్ చేశాను. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెల్లారి రిట్ వేద్దామని రెడీ చేశాడు. తర్వాత ఇది అన్డెమోక్రటిక్ ఉందని చెప్పి దేశమంతా రాత్రే రెస్పాండ్ అయింది. నాకు వచ్చిన కోపమే చాలామంది న్యాయవాదులకు వచ్చింది. చాలామంది అల్యూమిని, చాలామంది ఇప్పుడు నల్సార్ ఒక్క హైదరాబాద్లో లేదు కదా, బెంగళూరులో ఉంది, ఢిల్లీలో ఉంది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి ప్రొటెస్ట్లు వచ్చినాయి. చాలామంది డైరెక్ట్గా మిశ్రాకు పంపించారు, సమాజం నుంచి కూడా వచ్చినాయి. ఎప్పుడైతే ఇదంతా జరగడం మొదలైందో అసలు ఫస్ట్ వచ్చిన వ్యతిరేకత ఏంటంటే, నువ్వు ఒక్కరిని నియంతలాగా లెటర్ ఎట్లా ఇస్తావు, నువ్వు నీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టినావా, అటార్నీ జనరల్ అటెండ్ అయ్యిందా, సాలిసిటర్ జనరల్ అటెండ్ అయ్యిందా, అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్ అధ్యక్షులతో నువ్వు మాట్లాడినావా. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చిందో తప్పు చేసినట్టుగా అర్థమైంది. మిశ్రా ఏం చేసిండు, సెకండ్ లెటర్ రిలీజ్ చేశాడు. సెకండ్ లెటర్లో ఏం చెప్పిండు, ఎవరిని అట్లా హార్ష్గా మేము ఎన్రోల్ చేసుకోమని చెప్పట్లేదు, బట్ ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి అట్లా ఎవరన్నా అన్లాఫుల్గా వ్యవహరించాలని చెప్పినప్పుడు వాళ్ళ లిస్టు పంపండి అని సొన్నాయి రాగాలు వెళ్ళబెట్టి 2వ లెటర్ పంపిండు. 2వ లెటర్ పంపినాక సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే తెల్లారి రిట్ వేస్తున్నాడని తెలిసిందో వెంటనే 12:30కు దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఫస్ట్ లెటర్ను విత్డ్రా చేసి సెకండ్ లెటర్ ఇచ్చాడు, సెకండ్ లెటర్ను విత్డ్రా చేసి థర్డ్ లెటర్ ఇచ్చాడు. థర్డ్ లెటర్ ఏంటంటే టోటల్ విత్డ్రా, పీచమ్ముడు. 7 గంటలు డ్రామా నడిపిండు విత్ ద ఇన్స్టిగేషన్ ఆఫ్ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ అని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే అంత కసి ఉంది ఆయన వాక్య నిర్మాణంలో కూడా. ఆ 450 మంది భవిష్యత్తు నాశనం చేద్దాం అనేది కనబడేది. కోపం కూడా వచ్చింది అందరికీ అది చూసిన తర్వాత. అయితే గమ్మత్ ఏంటంటే బెంగళూరు లా యూనివర్సిటీ వాళ్ళు దానికి ఇంకా ఛాన్సలర్ ఎవరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, దీనికి ఛాన్సలర్ కాదు ఆయన. అవును. అదేంటంటే ఫస్ట్ లా స్కూల్ ఇండియాలో, ఈ నేషనల్ లా స్కూళ్ళల్లో ఇప్పుడు చాలానే కదా, అవును, ఫస్ట్ స్కూల్ బెంగళూరు. అందుకని ఏం చేశారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ఉంటే వాళ్ళు దానికి ఛాన్సలర్. ఇప్పటికి కూడా సూర్యకాంత్ దాని ఛాన్సలర్. ఎవరు మొన్నటి దాకా రమణాథ్ ఎవరు ఉంటే దానికి వాళ్ళు ఛాన్సలర్స్. స్వయంగా ఆయన ఛాన్సలర్ ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు 700 మంది వాళ్ళు ప్రొటెస్ట్ లెటర్ రాసి రిట్ వేశారు సుప్రీంకోర్టులో. అసలు ఇట్లాంటి లెటర్లు ఎట్లా వస్తాయి బీసీఐ నుంచి? ఈయనకి ఏం రైట్ ఉంది, ఏం పవర్ ఉంది? తర్వాత ఇది అన్డెమోక్రటిక్ కాదా, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసే రైట్ లేదా? రవీంద్రనాథ్ ఠాగూర్ పోయంలో నుంచి కూడా ఒక మాట కోట్ చేశారు వాళ్ళు. అల్యూమినీలో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ప్లస్ కంప్లీట్ అయిన వాళ్ళు అందరు కలిసి రాశారు. అది సుప్రీంకోర్టు సీజే దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఆయన దగ్గరికే వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు, సరే ఈ తోక ముడిచినట్టు బీసీఐ ఎప్పుడైతే వెనుకపోయిందో ఇక పరువు కాపాడుకోవాలని చెప్పి ఆయన ఏం చేసిండంటే, ఈ మెయిన్ టార్గెట్ ఆయనే కదా. ఇప్పుడు స్టూడెంట్స్ నా మీద ప్రొటెస్ట్ చేశారు, మీరెవరు మధ్యలో? బార్ కౌన్సిల్కి ఏం సంబంధం? ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం. నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తాను సుప్రీంకోర్టు బార్కి, చేసి నేను మాట్లాడుకుంటా. మధ్యలో మీరెవరు ఈ రకంగా వేయడానికి? అంటే అన్ని దిక్కుల నుంచి కార్నర్ చేయబడ్డాడు మిశ్రా. సిగ్గుమానం ఉన్నాడైతే రాజీనామా చేయాలి దానికి. వాళ్ళు సిజేపీ ఆందోళన ప్రారంభమైంది మొదలుకొని మొత్తం బూమరాంగ్ నిర్ణయాలు అవుతున్నాయి అవి. అంటే ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు? ఎవరైనా సరే, మీనని తీసుకున్నా ఎప్పుడు కూడా ఒక నిష్కల్మషంగా రాజ్యాంగ పరిధిలో పనిచేసే వ్యక్తులు ఆ రాజ్యాంగ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటేనేమో అవి కరెక్ట్ ఉంటాయి, అందరు అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఒక రివెంజ్ మెంటాలిటీతోని, ఒక హేట్రెడ్తోని, ఒక కోపంతోని, విచక్షణ కోల్పోయి నిర్ణయాలు తీసుకుంటే ఇట్లాగా ఉంటాయి, అన్ని బూమేరంగా అవుతాయి ఒకదానికి ఒకటి. కానీ మనము ఈ 12.5 సంవత్సరాల కాలంలో జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తును ఒక ప్రశ్నార్థకంగా చౌరస్తాకు తీసుకొచ్చినాయి అని అక్కడక్కడ అంటున్నారు. అది నిజమేనా? అంత ఉంటుందా? అకస్మాత్తుగా 3 నెలలనే అంత హేట్రెడ్ రాదు, కానీ జరుగుతున్న పరిణామాలన్నీ ఒకటికొకటి జోడించినప్పుడు
రాబోయే రోజులు కొంచెం గడ్డు రోజులే బీజేపీ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ఎదురు దెబ్బలు మామూలుగా ఉండవు. ఎందుకంటే యూత్ డామినేటింగ్ కంట్రీ ఇది. ఎక్కువ మంది యూత్ ఓట్స్ ఉన్న దేశం ఇది. కాబట్టి ఫస్ట్ మోడీని అధికారంలోకి తీసుకొచ్చింది కూడా యూతే. అప్పుడు ఒక కోణంలో తీసుకొచ్చారు. ఇతను గుజరాత్ను బాగా డెవలప్ చేశాడు. రెండోసారి తీసుకొచ్చినప్పుడు ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అవినీతి లేదు, ఈయన దగ్గర అవినీతి లేదు అనేది. మూడోసారి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే చాలా తక్కువ వచ్చినాయి సీట్లు, 240కే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పుడు ఏంటంటే మోడీ ఏం చేయలేకపోతున్నాడు కదా ఈ దేశంలో. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన, అంటే ఆయన చెప్పిండు స్వయంగా, నేను బ్లాక్ మనీని తీసుకొస్తా 13 లక్షల కోట్లు అన్నాడు. బ్లాక్ మనీ రాకపోగా 13 లక్షల కోట్ల ఈ లోన్స్ను నిరర్ధక ఖాతాల కింద రిజర్వ్ బ్యాంకులో పెట్టేశాడు. అలా మన తెలుగు మహానుభావులు కొందరు ఉన్నారు, 20,000 కోట్లు 30,000 కోట్లు అవి నిరర్ధక ఖాతాలు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు? ఒక ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నాయన్నాడు, ఒక ఆయన చనిపోయాడు, ఉన్నారు కొంతమంది ఉన్నారు అందులో. అంటే ఒకప్పుడు తెలంగాణను ఆపిన గొప్ప వాళ్ళు ఏంటంటే బిజినెస్ని పక్క పెట్టి తెలంగాణను ఎట్లా ఆపాలనే దాని మీద, శ్రీకృష్ణ కమిటీది ఎట్లా రిపోర్టును మ్యానిపులేట్ చేయాలనే దాని మీద బాగా దృష్టి పెట్టి వాళ్ళ బిజినెస్ అన్ని సంకనాకిపోయినాయి. పోయి ఎటుగాని పరిస్థితికి నెట్టబడ్డారు. ఒక ఆయన దివాలా తీసి అందరిని అప్పడుగుతాడు. ఎవరు? శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ను తన ఇంట్లో పెట్టుకొని రాయించి దావతులు ఇచ్చిన వ్యక్తి ఇవాళ ఎవరైనా దొరికితే 10 లక్షలు ఇవ్వండి అని అప్పడుగుతాడు. ఇంకొక ఆయనే లాపత్తా, ఆయనే నేను ఈ తెలంగాణ ఇస్తే సన్యాసం తీసుకుంటా అని పోయిండు, లాపత్తా, అడ్రస్ లేడు. ఇంకొక ఆయన చనిపోయాడు, ఇంకొక ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టబడ్డాడు, ఇంకొక ఆయన చాలా దేశాల్లో బ్లాక్ లిస్ట్లో పెట్టబడ్డాడు. వీళ్ళంతా టాప్ కాంట్రాక్టర్స్గా చెల్లమనైన వాళ్ళు. అంటే ఒక మంచి లక్ష్యాన్ని ఆపడానికి వాళ్ళ బిజినెస్లు పాడైపోతున్నా కూడా పట్టించుకోలేదు వాళ్ళు. వీళ్ళంతా వేల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టిన వాళ్ళు. మనకు వాళ్ళు తెలుసు, నీరవ్ మోడీ తెలుసు, కింగ్ ఫిషర్ మల్యా తెలుసు. కానీ ఇక్కడ మన వాళ్ళు కూడా చాలామంది ఆ లిస్టులో ఉన్నారు. 13 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తుల కింద వాళ్ళు తీసుకున్న అప్పులన్నీ కూడా బ్లాక్ లిస్టులో పడిపోయినాయి తప్ప రికవరీ చేయలేని పరిస్థితికి నెట్టబడ్డాయి. అంత ప్రజల మీదే పడుతుంది ఆ భారం అంతా కూడా. సో అట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భం ఏదో. కానీ గుజరాత్ మోడల్ అభివృద్ధి చేస్తా అనుకున్నప్పుడు నిజంగా నా దాంట్లో ఒక 20% అన్న నరేంద్ర మోదీ పుష్కర కాలంలో చేయగలిగినట్లు మీకు అనిపించిందా? నేను నరేంద్ర మోడీ గురించి మీరు పాజిటివ్గా చెప్పమంటే నేను చాలా చెప్తా. బట్ యూత్కి అవన్నీ పట్టవు కదా. యూత్కి ఏమంటే బ్లాక్ మనీని ఆపలేకపోయాడు, డిమానిటైజేషన్ చేసి ఏం సాధించిండో చెప్పలేదు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో జిఎస్టీ ఎకానమీని పెంచింది, బట్ అది చెప్పాలి కదా. అది ఏ స్టేట్లలో నేను చేసిన దానివల్ల ఎంత బెనిఫిట్ అయిందని చెప్పుకోలేని పరిస్థితి. మూడోది ఏంటంటే ఆయన పీరియడ్లో సైనిక శక్తి ఎదిగింది, ఎకానమీ కంట్రీ వైడ్గా. ఒక మాట పాజిటివ్గా చెప్పాలనుకుంటే రష్యాది గ్రోత్ రేటు జీడిపిలో 2% కూడా లేదు లాస్ట్ 12 ఇయర్స్లో. అమెరికాది 3% 1-2 సార్లు టచ్ అయింది. బట్ మోడీ కాన్స్టెంట్గా 6.5% గ్రోత్ రేట్ చూపెట్టగలిగాడు. అంటే అగ్రరాజ్యాలతోని పోటీపడి ఎకానమీని ముందుకు తీసుకుపోవడంలో, సరే అది క్రెడిట్ మనం పివి నరసింహరావుకి ఇద్దామా, మన్మోహన్ సింగ్కి ఇద్దామా, కానీ ఆ వేగాన్ని మాత్రం ఆయన కొనసాగనిస్తున్నాడు. రైతుల విషయానికి వచ్చినప్పుడు పూర్తిగా బ్లాక్ లిస్ట్లో వేయచ్చు మోడీని, టోటల్ మైనస్. ఇక్కడ జొన్నలకే డిమాండ్ లేదంటే ఇంపోర్ట్ చేసి ఇంకా తక్కువ ధరకి ఇస్తానంటాడు. ఇక్కడ రైతులు సూసైడ్ చేసుకునే పరిస్థితి. పెట్రోలియం కానీ సహజ వాయువు కానీ ఇట్లాంటి వాటిలల్లో ఘోరంగా ఫెయిల్ అయిపోయాడు. ఏం ఒత్తిళ్ళకు లోనైండో ట్రంప్ ఏం చెప్తే అది వినే పరిస్థితికి నెట్టబడ్డాడు. ఫారిన్ పాలసీల్లో ఘోరంగా విఫలమైండు, యుద్ధాలను ఆపలేకపోయాడు. కనీసం మన దగ్గర విశాఖపట్నంలో నావికా పరేడ్కు అటెండ్ కావడానికి వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోతూ ఉంటే శ్రీలంక దగ్గర వాళ్ళని ముంచేస్తే కూడా కనీసం కండోలెన్సెస్ చెప్పలేని పరిస్థితి. అంటే ఒక ఇండిపెండెంట్ స్వభావాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఎంత సైనిక శక్తిగా ఎదిగినా కూడా ట్రంప్ అదుపాజ్ఞంలో ఉన్నాడు అనేది ఒక మెసేజ్ అయితే ప్రజల్లోకి బలంగా పోయింది. ఇవన్నీ కూడా మోడీకి యూత్లో ఒక ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చినాయి. కేవలం అవినీతికి పాల్పడతలేడు అనే దాంతో మనం ఈయనను ఎక్స్క్యూజ్ చేద్దామా అంటే అదాని పెరిగిన తీరు యూత్ నచ్చడం లేదు. ఇప్పుడు ఆయన కరప్షన్ చేస్తలేడు, కానీ అదానిని పెంచుతున్నాడు కదా. అందరినీ ఒకేసి అదానిని అంబానీని పెంచుతున్నాడు కదా.
ఇంకోటి ప్రజల జీవన ప్రమాణాలు మరి ఆ మేరకు పెరిగినాయంటే పెరగలేదు. ఆయనే ప్రజల ఖాతాల్లో జనతా ఖాతాలు ఓపెన్ చేశాడు కదా, ఇవన్నీ ఖాతాలకు డబ్బులు రాలేదు, జన్ధన్ ఖాతాలకు డబ్బులు రాలేదు. రెండవది అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు, కోట్లు ఉన్నాయి అనుకుంటా, ఏ ఉద్యోగం ఎవరికి రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో రొటీన్గా పడేటే పడుతున్నాయి తప్ప అదనంగా క్రియేట్ చేసినవి లేవు. ఏ రకంగా కూడా నిరుద్యోగులను సంతృప్తిపరిచింది లేదు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఈ కంటిన్యూగా వచ్చిన ఈ మోడీ ప్రభుత్వంలో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు పాజిటివ్స్ నెగటివ్స్ ఉన్నా కూడా యూత్ను ఆ నెగటివ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీరు కేసీఆర్ గురించి చాలా బాగా చెప్తుంటారు కదా. ఒక మంచి అవకాశం నరేంద్ర మోదీకి వచ్చింది, ఒక మంచి అవకాశం కేసీఆర్కి వచ్చింది. ఎవరు ఇద్దరిట్లో సద్వినియోగం చేసుకున్నారు? మనం నిష్పక్షపాతంగా దీన్ని ఇద్దరు చేసుకున్నారు. అంటే ఏ మాట కామాట చెప్పాలి. ఇప్పుడు థర్డ్ ఎకానమీగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటంటే $27 బిలియన్, అంతే, 2700 కోట్లు, చాలా చిన్నది. ఇవాళ ఎంత తెలుసా? 3.96 ట్రిలియన్స్. అది అమెరికన్ డాలర్స్. 3.96 బిలియన్స్ అమెరికన్ డాలర్స్. అంటే 4 ట్రిలియన్ ఎకానమీకి పోతున్నది. మోడీ డ్రీమ్ ఏంటంటే 5 ట్రిలియన్ తీసుకుపోవాలని. అయితే ఆ 4 ట్రిలియన్ ఎకానమీ తీసుకుపోవడానికి ఈయన పీరియడ్లోనే 12 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ డబుల్ అయింది. తర్వాత గ్రోత్ రేట్ 6.5 భారతదేశానికి రావడం అనేది కూడా ఇట్స్ వండర్. చైనా లేదంత. చైనా 4.5 ఉంది, రష్యా 1.5 ఉంది, అమెరికా 2.5 ఉంది యావరేజ్ ఇస్తే 12 సంవత్సరాల్లో. చైనా 4.5 ఉంది, బట్ మోడీ 6.5 ఉంది. మరి పేదరికం ఉందని మరి కేసీఆర్ 12.5 ఉంది. చంద్రబాబు జగన్ కలిపి కూడా 10.5 ఆంధ్రది. బట్ దేశానికంటే రష్యా, చైనా, అమెరికా కంటే ఆంధ్ర బెటర్. ఆంధ్ర కంటే తెలంగాణ ఇంకా బెటర్, డబల్ బెటర్ మీరు చెప్పిన ప్రకారం. కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కానీ సైనిక శక్తిని 90% మనం విదేశాల మీద ఆధారపడకుండా ఇవాళ పాకిస్తాన్ పోయి అక్కడ డైరెక్ట్ అటాక్ చేయడము, పక్క ఇంటికి కూడా తెలియకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ టార్గెట్ లక్ష్యాన్ని అదే వాళ్ళు చాలా వేశారు మన మీద, డ్రోన్లతోని కానీ మిసైల్స్ కానీ ఇవన్నీ కూడా. ఒక్కటి కూడా ఈ భూమి మీద పడియలేదా, ఆకాశంలో పేల్చేశారు కదా. కాబట్టి ఈ రెండిట్లో మోడీ గారిని అప్రిషియేట్ చేయొచ్చు. మూడవది ఏంటంటే నేషనల్ హైవేస్ కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కావచ్చు, ఈ విషయాలలో కూడా. కానీ చాలా విషయాలలో మాత్రం నాకు కూడా అభ్యంతరాలున్నాయి. అగ్రికల్చర్ విషయంలో కావచ్చు, ఈ రోగులకు సంబంధించిన అంటే వైద్యం సంబంధించినంత వరకు కావచ్చు, ఇట్లాంటి భారతీయ సంస్కృతిని ఆయన ఫాలో కావడం లేదు. వైద్యం విషయంలో ఆయుర్వేదాన్ని ఎంకరేజ్ చేయడం లేదు, వెస్ట్రన్ మెడిసిన్నే బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. కోవిడ్ టైంలో కూడా అదే జరిగింది. తర్వాత అంటే మోడీ చేయకపోతే ఇంకా భారతీయ సంస్కృతిలో ఉన్న మంచిని ఇంకెవరు చేస్తారు? తర్వాత పోర్నోగ్రఫీని ఆపడం లేదు. ఇప్పటికి సెల్ ఫోన్లలో యథేచ్ఛగా వస్తూనే ఉన్నాయి. ఒక్క క్లిక్తో ఆపగలుగుతాడు మోడీ అనుకుంటే. మరి మా స్త్రీని తల్లిలాగా చూడాల్సిన భారతీయ సంస్కృతిలో దాన్ని పెద్ద కొడుకు రిప్రజెంటేటివ్ అని చెప్పుకోబడ్డ వ్యక్తి మరి ఆ రకమైన అసభ్యకరమైన సన్నివేశాలను 12 ఏళ్ళ నుంచి సుప్రీంకోర్టు ఆంక్షలు చెప్పినా కూడా, సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా కూడా నాకు బేఖాతరు చేసి ఇప్పటికి కూడా అవే కొనసాగిస్తూ ఈ స్త్రీల మీద జరిగే అత్యాచారాలల్లో ఆయనది కూడా ప్రధాన పాత్ర అని నేను చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు దిశ అంతకులు ఏం చెప్పారు? మా ఖాళీగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లలో అసభ్యకరమైన అన్ని చూడడం వల్ల మేము టెంప్ట్ అయినాము, ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగడానికి మాకున్న ఈ దురలవాటే కారణం అని చెప్పారు. చెప్పినాక వాళ్ళని చంపేశారు. కానీ వాళ్ళకు ఏదైతే కారణమైందో దాన్ని చంపలే కదా. వాళ్ళ లోపల ఆ కోరికలను పెంచిన ఆ మెయిన్ కారణాన్ని చంపలే కదా. రోగిని చంపారు కానీ రోగాన్ని చంపలే. కాబట్టి ఈ విషయంలో భారతీయ సంస్కృతి అనేది మాటల వరకే తప్ప ఆర్ఎస్ఎస్ కూడా ఏమీ ఇటువంటివి పట్టించుకోవడం లేదు. ఇంకా మీరు ఏం పట్టించుకుంటారు? మీకు ఇవే పట్టించుకున్నప్పుడు ఈ కులాన్ని పట్టించుకొని లాభం ఏంది, మతాన్ని పట్టించుకొని లాభం ఏంది? కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లకు 80 ఏళ్ళ తర్వాత కులగణన చేస్తామంటున్నారు కదా. కులగణన ప్రభావం ఎట్లా ఉండవచ్చు భారత రాజకీయాలపైన అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఏంటంటే కులం ఉన్నది అనేది అంగీకరించాలి. కులం ఉన్నది, కులంతో పాటు వచ్చిన వెనుకబడతనం ఉంది, కులంతో పాటు వచ్చిన చైతన్యం ఉన్నది, కులంతో పాటు వచ్చిన స్కిల్స్ ఉన్నాయి. నువ్వు కులాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ కులంతో పాటు వచ్చిన స్కిల్స్ నువ్వు కూడా నెగ్లెక్ట్ చేసినావు. ఇప్పుడు ఆర్టిజాన్స్ ఉన్నారు,
కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి వాళ్ళు వృత్తి చేసుకునే కుటుంబాలలో వాళ్ళు ఉంటూ వచ్చింది. ఇన్బిల్ట్ వాళ్ళ లోపల జీన్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ నువ్వు ఎక్కడ ఉపయోగించుకున్నావు? వాళ్ళకున్న ఇన్బిల్ట్ స్కిల్స్ ఆధారంగా నువ్వు వాళ్ళని డెవలప్ చేసినావా? నువ్వు కులాన్నే పరిగణలోకి తీసుకున్నప్పుడు కుల వృత్తులు నిరాదరణకు గురైతాయి కదా. ఆ వృత్తులన్నీ పాడైపోయినాయి కదా. పట్టించుకున్నావు ఎన్నడన్నా? భారతదేశం ఏదన్నా ఒక ప్రణాళిక ఉందా? ఎంఎస్ఎంఈ అని పెడితేవి వాళ్ళు ఎవరు అప్లికేషన్ పెట్టినా వానికి నువ్వు ఇస్తున్నావు. ఈ పర్టికులర్ కులాలను నువ్వు లేపాలంటే ఆ కులం యొక్క చైతన్యాన్ని, కులం యొక్క వెనుకబడతనాన్ని, సామాజిక వెనుకబడతనాన్ని, ఆర్థిక వెనుకబడతనాన్ని ఇవన్నిటిని కూడా నువ్వు పరిగణలోకి తీసుకోవాలి కదా. ఈ రోజు వరకు నువ్వు కులాన్ని పట్టించుకోలేదే. ఓన్లీ ఓట్లప్పుడు మాత్రం కులం కావాలి, మీకు మీ పార్టీకి కావాలి, మీ ప్రభుత్వానికి అవసరం లేదు. ఇప్పుడు లెక్కేస్తున్నారుగా. లెక్క వేయనియండి, వేసిన తర్వాత వాళ్ళు దొంగ లెక్కలు చెప్తారా, మంచి లెక్కలు చెప్తారా? ఇప్పుడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన చేసిన అన్నది అని దొంగ లెక్కలే కదా, మనకు తెలిసిందే కదా. వాళ్ళు నిజాయితీగా ఉంటారు ఆ విషయంలో. మన్మోహన్ సింగ్ కూడా చేయించిండు, బయట పెట్టిండు రిపోర్ట్. ఏమైందో తెలియదు. కానీ ఇది లెక్కలు తీయాలనే ఆలోచన రావడం మంచిదే కదా. అంటే అది ఎంత ఒత్తిడి అయితే వచ్చింది దేశం అంతా. ఈ కుల సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎంతోమంది ఒత్తిడి చేస్తే ఆ మేరకు వచ్చింది. బట్ ఈ రిపోర్ట్ బయట పెడతారా అనేది ఒక సమస్య. బయట పెట్టిన వాళ్ళ నిజాయితీగా ఆ కులగణన జరిగిందా అనేది ఇంకో సమస్య. ఇది వచ్చినాక కూడా దీన్ని ఇగ్నోర్ చేయరని ఏమున్నది? దీన్ని ఇప్పుడు కేసీఆర్ గారు కూడా సకల జనుల సర్వే చేయించాడు. చేయించిన తర్వాత దాన్ని వెబ్సైట్లోకి వెళ్ళి తీసేశారు. బయట పెట్టలేదు. చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే ఈ తత్వం అనేది భారత రాజకీయాలలో ఉంది. కానీ ఇట్లాంటి సందర్భాల్లో కోర్టులే కదా ఇంటర్ఫియర్ అయ్యి డెమోక్రసీని కాపాడింది. కోర్టులు ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ వేసినప్పుడు లేదా సోమోటోగా కూడా కొన్నిసార్లు తీసుకొని కాపాడుతాయి. బట్ అది వాళ్ళ చీఫ్ జస్టిస్ కానీ ఆ బెంచ్లో ఎవరైతే సోమోటోగా తీసుకున్నారో వాళ్ళ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బీసీలకు సంబంధించిన ఫుల్ బెంచ్ తీర్పులు వచ్చిన సందర్భాలు కావచ్చు, రకరకాల వేర్వేరు సందర్భాలు కావచ్చు. అక్కడ ఎవరైనా ఒక బీసీ ఉంటే అతనిది మైనారిటీ ఒపీనియన్ అవుతుంది. అక్కడ అగ్రకులాలంతా వాళ్ళ కుల అహంకారాన్ని వాళ్ళ తీర్పులలో చూపెడతారు. అట్లా ఉంటుందా? అట్లా జరిగినాయి కదా అన్నీ. ఎన్నో ఉన్నాయి అట్లా, చాలా ఉన్నాయి అట్లాంటి తీర్పులు చాలా ఉన్నాయి. ఎవరైతే దాని కన్సర్న్ కులానికి సంబంధించిన వ్యక్తి జడ్జి ఉండి ఒపీనియన్ ఇస్తాడో దాన్ని డిఫర్ అయ్యి మిగతా మెజారిటీ ఇచ్చిన జడ్జి వాటిని బయట పెడతారు. ఇతని మైనారిటీ ఒపీనియన్ ఉండిపోతుంది. చాలాసార్లు అట్లా. ఇప్పుడు తెలంగాణ మీద కూడా అప్పుడు ముల్కీ మీద కేసులు అయినప్పుడు 5 జడ్జిల బెంచ్లో జస్టిస్ మాధవరెడ్డి ఇక్కడ లోకల్ అతను కాబట్టి ఆయన తీర్పు మైనారిటీ కింద దమ్మగట్టారు. మెజారిటీ వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు, వాళ్ళు అగెనిస్ట్కి ఇచ్చారు. ఎప్పుడు కూడా ఆ ప్రాంతం వాడికి, ఆ పర్టికులర్ కమ్యూనిటీలో పుట్టిన వాడికి ఆ బాధ తెలుసు, ఆ బతుకు తెలుసు, ఆ గోస తెలుసు, వాళ్ళకు ఉండే హక్కులు తెలుసు, రాజ్యాంగ స్ఫూర్తి తెలుసు. మిగతా వాళ్ళకి అది ఒక 10 కేసులలో ఒక కేసు అవుతుంది అది. కానీ సార్ ఇక్కడ మనం న్యాయ వ్యవస్థ పైన, రాజకీయ వ్యవస్థ, ఈ రెండింటిపైన ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నది. మన మీడియాలో కూడా ఓపెన్గా మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఈ చర్చకు ఇంత రావడానికి గల కారణం ఏమిటి? ప్రజల్లో వచ్చే చైతన్యం. అసలు ఈ జంజీ తరంలో అన్నిటికంటే ఎక్కువగా వచ్చిన చైతన్యం ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పనితీరును అడుగడుగునా గమనిస్తూ మా కాన్వకేషన్ కానీ రావద్దు అని నల్సార్ విద్యార్థులు చూపెట్టిన చైతన్యం ఏదైతే ఉన్నదో ఇది అల్టిమేట్. దేశ చరిత్ర లేదు ఎంతవరకు లేదు, అసలు అది ఊహించలేం మనం. నల్సార్ లా స్టూడెంట్స్ ఆ స్థాయి చైతన్యాన్ని ప్రదర్శించడం అనేది అది గతంలో ఎప్పుడు లేనిది, మనం ఊహించనిది. అయితే చాలా మందికి ఏదైతే జంజీ మీద వీళ్ళు తొందరపాటు, వీళ్ళకి ఆవేశం తప్ప వీళ్ళకి ఆలోచన లేదు, వీళ్ళు రాజకీయ శక్తిగా ఎదగలేరు అని ఎవరెవరైతే వ్యాఖ్యానాలు చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళందరూ ముఖం ఎక్కడ పెట్టుకోవాలనో ఆలోచించాలి. మన తెలుగులో ఉన్న ప్రఖ్యాత వ్యాఖ్యాతలకు కూడా నేను చెప్తున్నా, జంజీ అనేది మనకంటే తెలివైన తరంగా రాబోతున్నది, మనకంటే చైతన్యవంతమైన తరంగా రాబోతున్నది. మనము చూసి చూడనట్టు వదిలేసిన ఏ అంశాన్ని కూడా ఇప్పటి జంజీలు వదిలిపెట్టదలుచుకోలేదు. వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, జైలు గోడలైనా ఏది పట్టించుకోకుండా వాళ్ళు చెప్పదలుచుకున్నది బల్ల గుద్ది చెప్పదలుచుకున్నారు. ఈ తరం యొక్క చైతన్యం కానీ, ఈ తరం యొక్క ప్రతిభ కానీ, ఇవన్నీ కూడా మనం అప్రిషియేట్ చేయక తప్పదు. కానీ వీళ్ళు వెనుక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచో ఫండింగ్ వస్తున్న ఒక ప్రచారం సోషల్ మీడియాలో చాలామంది చేస్తున్నారు.
ఇప్పుడు ఒక మంచి పని చేస్తే ఎవరైనా ఫండింగ్ ఇస్తే తప్పేమన్నా తీసుకుంటే, కానీ నాకైతే అటువంటి ఆధారాలు లేవు. తీసుకుంటే తప్పేంది అంటున్నా. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నవంబర్ 29 దీక్షా దివస్ ఆయన అక్కడ దీక్ష చేస్తున్నప్పుడు ఖమ్మం జైల్లో పెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో అదే రాత్రి టెంట్ వేశారు విద్యార్థులంతా, కేసీఆర్ని విడుదల చేయాలి దీని మీద. అయితే ఆ రోజు ఎక్కడెక్కడి నుంచో రెస్టారెంట్లో ఓనర్సు బిర్యానీలు, చికెన్ కర్రీసు, పిల్లలకు కర్డ్ రైస్లు, రకరకాల స్నాక్స్ వరుసగా తీసుకొచ్చారు. ఆ టెంట్ కేసీఆర్ దీక్షా విరమణ దాకా అది నడుతూనే ఉన్నది. ఆడ రాత్రిపూట వాళ్ళకు తినడానికి మెస్సులు బంద్ చేస్తే తినడానికి పట్టుకొచ్చారు, ఇస్తారు. ఇప్పుడు జన ఆందోళన తారస్థాయికి చేరినప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు విదేశీ శక్తులు చేస్తున్నారు మన డిస్టర్బ్ చేయడానికి. ఆ విదేశీ శక్తులు డిస్టర్బ్ చేయడానికి ఏం చేస్తారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాదయాత్ర విద్యార్థులు చేసినప్పుడు కాళ్ళు కందిపోతాయి, వీళ్ళు విద్యార్థి వీరులు అని చెప్పి స్కెచెస్ బూట్లు ఒక్కొక్కటి 10,000 8,000 పెట్టి కొనిచ్చిండ్రు డల్లాస్లో ఉన్న అక్కడ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు. ఎన్నో ఎన్నో స్టేట్స్ నుంచి వచ్చినాయి వాళ్ళ విద్యార్థులకు. అరెస్ట్ చేసి జైల్లో పెడితే షూరిటీ పెట్టమన్నప్పుడు షూరిటీ అమౌంట్ పంపించారు అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళ ఎన్ఆర్ఓ అకౌంట్లలోకి వెళ్ళి. ఈ విదేశీ శక్తులు రెచ్చగొట్టినట్ట తెలంగాణ ఉద్యమాన్ని. తెలంగాణ బిడ్డలు అక్కడ ఉన్నారు, మేము చేయలేకపోతున్నాం, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒక రకంగా సహకారం అందించాలి. అందులో పేట్రియాటిజాన్ని చూడాలి, అలా దేశభక్తిని చూడాలి తప్ప, అలా సామాజిక కోణాన్ని చూడాలి, విద్యార్థుల చైతన్యాన్ని చూడాలి తప్ప, ఎవడో డబ్బులు ఇస్తే చైతన్యం వస్తుందా? ఎవడో డబ్బులు ఇస్తే నడుస్తుందా? ఇప్పుడు ఎందుకు మరి రేవంత్ రెడ్డి చాలా తప్పులు చేస్తున్నాడు, మరి ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళే ఎదిరిస్తున్నారు తప్ప ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తుండ్రు. ఆ చైతన్యం వేరు. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వకపోయినా పట్టించుకోకపోయారు, రైతు బంధు ఇవ్వకపోయినా పట్టించుకోకపోయారు, యూరియా బస్తాలకు రోడ్ల మీదకి వచ్చి లైన్ కట్టిన వాళ్ళు మాకు ఎందుకు పెన్షన్ ఇయ్యారు, మా రైతు బంధు ఎందుకు ఆపిల్లని రోడ్ల మీదకి వచ్చిందా? ఆ చైతన్యం లేదు కదా. కానీ జంజీల పోనీ అని పాత యుగపు పోకడలు సహించరు. తాతగారి బామ్మగారి భావాలకు దాసులు కారు వాళ్ళు. సిసి అన్నట్టు పావన నవ జీవన బృందావన నిర్మాతలు. కానీ అభిజిత్ దీప్కే ఆయన మాట్లాడుతున్న వ్యవహార శైలి, వారు ఇంకో మాట అన్నారు, కొత్త పార్లమెంటు కట్టుకున్నాము, ప్రధానమంత్రి కొత్త నివాసం కట్టుకున్నాము, స్కూల్ ఏమైంది అని వారేసిన ప్రశ్న. ఆర్థిక అంతరాలు, నిరుద్యోగం మీద మాట్లాడుతున్నారు. ఇవి ఒక పెద్ద ఎజెండాను సెట్ చేస్తాయని వచ్చే ఎన్నికల నాటికి అని మీరు అనుకుంటున్నారు? మనసులలో ఆల్రెడీ సెట్ చేసినాయి. యూత్లో ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అది ఆ భయం మనకు అమిత్ షాలో కనబడుతుంది, ఆ భయం మోడీలో కనబడుతున్నది, ఆ భయం ఆర్ఎస్ఎస్లో కూడా కనబడుతుంది. అందుకే వాళ్ళు జంజీతో కూడా చర్చలకు సిద్ధమవుతున్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ భగవత్ లాంటి వాళ్ళు ఏంటి అసలు వీళ్ళ లోపల ఫ్రస్ట్రేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చెప్పలేము, ఎందుకంటే రాజకీయాలలో ఇటువంటి ఫ్రస్ట్రేషన్స్ ప్రభుత్వాలను మార్చే స్థాయికి దారితీస్తాయా? ఇంకోటి, ఒక కొత్త రాజకీయ శక్తిగా జంజీలు అవతరిస్తారా, లేకుంటే ఇప్పుడున్న ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి ఊతమవుతారా? ఇదంతా కూడా మనం రాబోయే రోజుల్లో దాని గురించి మనం తెలుసుకోగలుగుతాం తప్ప ఐజాన్ టుడే ఇప్పుడున్న చైతన్యాన్ని మాత్రం మనం ఏ స్థాయిలో ఉన్నదో చెప్పగలుగుతాం. బట్ ఇది ఎటు దారితీస్తుంది అనేది మాత్రం ఇప్పుడు మనకు ఒక దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు కాబట్టి దిశను మనం చూడలేం, తెలియదు. బట్ చైతన్యం అయితే అద్భుతంగా ఉంది. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తీరు, ఆయన ఈ మధ్యకాలంలో మీకు అనిపించిన తర్వాత ఒక బలమైన విపక్ష నాయకుని ఎమర్జ్ అవుతున్నారు, భవిష్యత్తు నాయకుడు అవుతారని మీరు అంటే ఎవ్రీ 5 yearsకి ఆయన లోపల ప్రోగ్రెస్ అవుతుంది. 2014-19తో కంపేర్ చేసినప్పుడు అప్పుడు ఆయన ఎక్కువగా ఈ మెడిటేషన్ చేసి బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ను తెలుసుకొని ఒక సౌమ్యంలాగా ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఒక సహనంతో అట్లా చేసుకుంటూ వచ్చాడు. కొంత అక్కడక్కడ చైల్డిష్ ఇది ఉన్నా కూడా కనబడ్డది, అది మెచ్యూరిటీ కనబడ్డది. రెండోది, ఎప్పుడైతే భారత్ జోడో యాత్ర చేశాడో ఆ భారత్ జోడో యాత్ర వల్ల ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క అసంతృప్తి ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసిన వాళ్లకు ఎంతో కొంత జ్ఞానం అనేది కలుగుతుంది. సో
కంపేరిటివ్లీ 2019 కంటే ముందున్న రాహుల్ గాంధీని 2023 కంటే ముందున్న రాహుల్ గాంధీని చూసినప్పుడు మెచ్యూరిటీ ఇంకా పెరిగింది. బహుశా ఈసారి ఆయన మాటలలో పరిణతి అయితే కనబడతా ఉంది, షార్ప్నెస్ కనబడతా ఉంది. అదేమన్నా ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నాడు అనేది అనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇది కాదు ఇష్యూ. వాళ్ళు ఏం చేయాలంటే ఈ దేశానికి ఒక ఆల్టర్నేటివ్ ఎజెండాను వాళ్ళు ముందు పెట్టాలి, ప్రజల ముందు ఒక విజన్ ముందు పెట్టాలి. ఇలా ప్రధాన సమస్య ప్రకృతి పరంగా చూసినప్పుడు గ్లోబల్ వార్మింగ్ను తట్టుకునే విధంగా అగ్రికల్చర్ను కానీ ఇరిగేషన్ను కానీ ఇటువంటి పర్యావరణానికి రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది పర్యావరణానికి సంబంధించింది. వెస్టర్న్ ఘాట్స్ నాశనం అయిపోతున్నాయి, ఇట్లాంటివన్నీ నదులు పాడైపోతున్నాయి. రెండవది ఏంటంటే విద్యార్థులకు ప్రజలకు సంబంధించినంత వరకు నిరుద్యోగం అనేది పెద్ద సమస్య. ఈ నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఉపాధి పథకాలు ఈయన ఏం సజెస్ట్ చేస్తున్నాడు, ప్రభుత్వ రంగంలో ఏం చేస్తున్నాడు, ప్రైవేట్ రంగంలో ఏం చేయబోతున్నాడు, స్వయం ఉపాధి రంగంలో ఏం చేయబోతున్నాడు, ఈయనకున్న ఆ విజన్ ఏంటి, ఇది చాలామందిని సంతృప్తి పరిచేది. ఇవాళ జెన్జీని సంతృప్తి పరిచేది ఇది ఒకటే. కాబట్టి ఈ వ్యవస్థలను బలోపేతం చేసే విధంగా, ఈ సమస్యలను పరిష్కరించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూడా ఆయన గౌరవించే విధంగా ఆయన విజన్ ఆవిష్కరించాలి. అది కొంతవరకు చేంజ్ తీసుకురాగలుగుతుంది. ఆ దిశగా ఇంకా వాళ్ళు ఆ వృద్ధ నాయకులనే వాళ్ళ కోర్ టీమ్గా పెట్టుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే నీకు అలా యూత్ కనబడరు. అలా కొంత రాహుల్ గాంధీ టీం ఉండే కానీ వాళ్ళు కూడా ఇప్పుడు 50 దాటిళ్ళు అంతా. కాబట్టి యూత్ లీడర్షిప్ రావాలి. ఇవాళ నువ్వు అడిగేది ఓట్లు ఎవరిని? యూత్ని. నీ వయసు ఏంది? అబోవ్ 50. కాబట్టి ఆ యూత్లో నుంచి లీడర్షిప్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రయోగాలు చేశారు, కొంత రేవంత్ రెడ్డిని తీసుకురావడం అనేది వాళ్ళకు ఫెచ్చింగ్ అయింది, ఉపయోగపడ్డది. ఆయన ఎంత బ్యాడ్ హిస్టరీ ఉన్నా తెలంగాణ విషయంలో ఆయన ఆ యూత్గా ఆయన కొంత యువకునిలాగానే ఆయన చూశారు. ఒక కొత్త శక్తి వచ్చింది కాంగ్రెస్లోకి, పాత వాళ్ళని పక్క పెట్టేసి ఆయనకు పట్టం కట్టడంతో యూత్ అంతా కొంచెం ఆయన వెనుకబడ్డారు. అక్కడ కూడా డీకే శివకుమార్ది కూడా సేమ్ స్టోరీ. ఇట్లా వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్ 35, 36 ఏజ్లో ఉన్న యంగ్ లీడర్స్ని కనుక ప్రమోట్ చేసినట్టయితే డెఫినెట్ కాంగ్రెస్కి ఒక కొత్త రక్తం వస్తే రాహుల్ గాంధీ రేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. వర్ధమాన రాజకీయాలను మనం పరిశీలించినప్పుడు రాజకీయ వ్యవస్థగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ ప్రజల్లో అక్కడక్కడ కొంత నెగిటివ్ చర్చ ఉంది, మొత్తంలో లేదు కానీ 1-2 ఘటనలైనా సరే మాట్లాడుకుంటున్నారు కదా, అవి కూడా ఉండకూడదు అన్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు సీజేల స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ ప్రజల్లో వస్తున్న మార్పులను, ప్రజల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ని, అసంతృప్తిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ తీర్పులలో కూడా అది ప్రతిఫలించాలి. ఉదాహరణకు జెన్జీ పుట్టడానికే చీఫ్ జస్టిస్ స్టేట్మెంట్ ఒక కారణం, ప్రేరణ. అటువంటి వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర అంత దారుణంగా దెబ్బలు తింటూ ఉంటే వాటి మీద పిల్లేస్తే దాన్ని విచారణ తీసుకోనంటే ఎట్లా, దానిలో ఎంక్వైరీ చేయమంటే చేయనంటే ఎట్లా, దాన్ని నాకు టైం లేదని చెప్పి తప్పించుకుంటే ఎట్లా, ఆ విజువల్ చూడమంటే నాకు సమయం లేదని చెప్పుడు ఏంది? అంటే నీకు నిజంగానే సమయం లేకున్నా కూడా ఒక ఫ్రస్ట్రేషన్, తారాస్థాయికి పోయిన ఆందోళన, ఇవన్నీ కన్సిడర్ చేయకపోతే ఎట్లా? అంటే ఏవైనా ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు అయినా ప్రభుత్వాలైనా కూడా ప్రజల కంటే గొప్ప అయితే కావు. ప్రజాస్వామ్య విలువలు అంటేనే ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవించడం. ఈ రాజ్యాంగమే ఆ స్ఫూర్తితో తయారు చేయబడ్డది, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, టు ది పీపుల్. మీరంతా రాజ్యాంగేతర శక్తులుగా ఆలోచిస్తే ఎట్లా? మీకున్న పవర్ని అది ప్రజల నుంచి వచ్చిన పవర్లాగా గుర్తించక మాకు టైం లేదనే లాంటి మాటలు ఇంకా ఫ్రస్ట్రేషన్ పెంచుతాయి తప్ప తగ్గించవు కదా. కాబట్టి చాలాసార్లు సుప్రీంకోర్టు పార్లమెంటు వ్యవహార శైలిని, అసెంబ్లీల వ్యవహార శైలిని తప్పుపట్టి మంచి చట్టాలు రావడానికి కారణమైనవి, ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయడానికి కారణమైనవి, సువమోటోగా ప్రజల సమస్యలను తీసుకొని నదుల విషయంలో కావచ్చు, పర్యావరణం విషయంలో కావచ్చు చాలాసార్లు మంచి తీర్పులు ఇచ్చినాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా గ్రడ్జ్ లాగా డెవలప్ అవుతున్నది. అయితే తన మాటతోని జంజీ ఇట్లా ఈ రకంగా రావడాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. దాన్ని ఆపడానికి నానా సర్కస్ ఫీట్లు చేసి అన్ని దిక్కుల అవాస్ పాలవుతున్నాడు. అదేవిధంగా మోడీ, అమిత్ షా కూడా ప్రెస్టేజీ పోకుండా ఈనాటి యువతరం ఆకాంక్షలను గౌరవిస్తూ
కొన్నిసార్లు వెనక్కి తగ్గాల్సిన అక్కడ తగ్గాల్సి వస్తుంది. ఏదన్నా వాళ్ళ ఆశలకు ప్రాణం పోయడానికి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాల్సి వస్తే చుట్టాలి. కానీ ఆ వైపుగా పరిణామాలు అయితే లేవు. రాబోయే రోజుల్లో ఇంకా ఇది గ్యాప్ అనేది రాజ్యాంగ వ్యవస్థలకు ప్రజలకు మధ్య పెరిగే అవకాశం కనబడతా ఉంది. యూత్ యొక్క ప్రతిస్పందనను కనుక గమనించకపోతే బీజేపీ మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావడం కష్టమే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ కొలీజియన్ వ్యవస్థ మీద కూడా చాలా సీరియస్ చర్చ జరుగుతున్నది కదా, ఏమిటి మరి ఎందుకు అంటే నేను ఒక పర్టికులర్ పర్సన్ను బ్లేమ్ చేయను, కానీ అవినీతి అనేది ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెదికి చూస్తే అందందే గలదని అన్నట్టుగా కింది స్థాయి నుంచి కూడా పేరు రెఫర్ చేయడం దగ్గర నుంచి ఫైనల్గా ప్రమాణ స్వీకారం చేసేదాకా అంతటా కూడా భ్రష్టు పట్టిపోయింది వ్యవస్థ. సరే, అది సబ్జెక్టివ్ ఫ్యాక్టర్, ఎవరు ఎట్లా నియమించబడుతున్నారు అనేది పక్క పెడితే నియమించబడ్డ వాళ్ళు ఎట్లా తీర్పులు చెప్తున్నారు, ఎట్లా విచారణ చేస్తున్నారు అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కాబట్టి మనం ఈ కోణంలో చూద్దాం. తెర వెనుక విషయాలకు సాక్ష్యాలు ఉండవు. అది ఒకటైతే నిప్పులేని పొగ రాదంటారు కాబట్టి ఉన్నది అనేది చెప్పగలుగుతాం. బట్ ఎవరి దగ్గర తీసుకున్నారు అనేది అది ఏమన్నా చెప్తే ఇప్పుడు కంటెంప్ట్ అవుతుంది. రెండవది అది చెప్తే మనకు ఆధారాలు కూడా దొరకనప్పుడు న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద ఎక్కడ కూడా ఒక కామెంట్ చేయకూడదు. జనరలైజ్ చేయడం, ఇప్పుడు నువ్వు జనరలైజ్ చేసినా వాళ్ళు నోటీస్ ఇస్తారు. నువ్వు ఎవరిని ఉద్దేశించి చెప్పినావో చెప్పు అంటారు. ఇప్పటికే ఒకసారి కంటెంప్ట్ కోర్టులో సుప్రీంకోర్టు దాకా పోయి కపిల్ సిబాల్ చేతిలో బయటపడ్డా. మీరా ఏ విషయంలో అయింది? ఒక జడ్జి గారు నా మీద ఒక ఫాల్స్ కేసు పెడితే దాని మీద అది 7 సంవత్సరాలు విచారణ జరిగింది. ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి నేను విముక్తి అన్నాను. అంటే దురుద్దేశం ఏం లేదు, కానీ మిస్అండర్స్టాండింగ్, గ్యాప్స్, మధ్య వాళ్ళు చెప్పిన మాటలు వినడం, మిస్కమ్యూనికేషన్, కొంత కక్ష పెంచుకోవడం, ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. అది రివెంజ్ మెంటాలిటీ. నేను ఎప్పుడు సౌమ్యంగా ఉంటాను, ఎప్పుడు నేను ఎవరితోనేముండా, ఎమోషన్ వచ్చినప్పుడు 2 మాటలు ఎక్కువ అంటాం అంతే. అవి కొంచెం మనకి ఇబ్బంది పెడతాయి. ఎప్పుడైనా ఒక మాట జారితే వెనక్కి తీసుకోలేం కదా. అవును, అది కొంచెం నాకు గుణపాఠమైంది దాని ద్వారా. కానీ రాజకీయ నాయకులు చాలా సందర్భాల్లో న్యాయ వ్యవస్థ పైన చాలా దారుణంగా మాట్లాడుతుంటారు కదా. ఈ మధ్య కూడా చాలా మాట్లాడినారు. హైడ్రా విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా కోర్టు తీసుకుంటే వాళ్ళకు చాలా శక్తివంతమైన రూల్స్ ఉన్నాయి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సంబంధించి. అట్లా ఏ కేసులో ఏ నాయకుడు మాట్లాడినా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు పెట్టవచ్చు. కానీ కొన్నిసార్లు చూడనట్టు వదిలేస్తుంటారు. ప్రతిదీ పట్టించుకుంటే అవే నిండిపోతాయి కేసులు. ఈ కేసులకు ఆ కేసులు తోడైతాయి. కానీ భారత ప్రజాస్వామ్యాన్ని, దాని పరిధిని విస్తృతపరిచింది భారత న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలు అంటే మీరు అంగీకరిస్తారు? 100%. ఇప్పుడు చట్టం అనేది చేసినట్టే ఉండదు. సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి జడ్జిమెంట్ కూడా చట్టంలో భాగం అవుతుంది, అన్లెస్ పార్లమెంట్ రద్దు చేయకపోతే. కాబట్టి అసలు రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని 100,000 రకాలుగా డిఫైన్ చేసి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఇచ్చినాయి సుప్రీంకోర్టు, హైకోర్టులు. కాబట్టి ఎప్పుడూ ఆ గౌరవం మనకు న్యాయస్థానాల మీద ఉండాలి. రాజకీయ నాయకులు 5 ఏళ్ళు ఉండిపోయేవాళ్ళు, వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. రాజ్యాంగం పట్ల అవగాహన ఉండదు, గౌరవం ఉండదు, దాన్ని అమలు చేయాలనే ఆలోచన కూడా ఉండదు. బట్ ఇవన్నీ కాపాడాల్సింది న్యాయ కోవిదులు, సుప్రీంకోర్టులు. ప్రపంచం గర్వించదగ్గ ఎంతోమంది న్యాయమూర్తులు మన సుప్రీంకోర్టుకు సీజీలుగా, జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు. ఇప్పటికీ చాలా గొప్ప న్యాయవాదులు ఉన్నారు కదా, ఇప్పటికి కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు గొప్ప వాళ్ళు. ఎప్పుడు న్యాయశాస్త్రం అనేది స్టాటిక్ ఉండదు, ఒక కుంటలో నీళ్ళలా ఉండదు. అదొక నిరంతరం ప్రవహించే గంగా నదిలాగానే ఉంటుంది. ఎన్నో వాగులు వంకలు వచ్చి కలిసినట్టుగా ఎన్నో కొత్త తీర్పులు వస్తూ ఉంటాయి, ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి రాజ్యాంగాన్ని సవరించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది, ఎన్నో చట్టాలను మార్చి రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు వన్ ఆఫ్ ది బెస్ట్ జడ్జ్మెంట్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా అరుదైన తీర్పులు, అత్యంత గొప్ప తీర్పులు ఇచ్చిన, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, పార్లమెంటు యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి ఎన్నో గొప్ప తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టును మనం ఆ రకంగానే చూడాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. మన దేశంలో రాజకీయాలు, న్యాయ వ్యవస్థ, ఇవాళ జరుగుతున్న పరిణామాలపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.